మనం అనేక సార్లు గమనిస్తూ ఉండే విషయం ఏమిటంటే, ఎవరు ఎక్కువగా దేవుడికి పూజ చేస్తారో వారే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. కానీ ఒక నాస్తికుడు అంటే దేవుడిని నమ్మని వ్యక్తి, ఎప్పుడూ కూడా ఆ దేవుడికి పూజ చేయని వ్యక్తి, అలాగే ప్రవచనాలు వినని వ్యక్తి అతడు చాలా సుఖవంతమైన జీవితాన్ని గడుపుతాడు. ఈ విషయాలను చూసినప్పుడు కొన్నిసార్లు దేవుడు తప్పు చేశాడా అనిపిస్తుంది. దేవుడి న్యాయం తప్పు అనిపిస్తుంది. ఇది కథ కాదు. ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరి జీవితంలో చోటు చేసుకుంటూనే ఉంటాయి. శ్రీకృష్ణుడు శ్రీమద్ భాగవత గీతలో స్పష్టతతో దీనికి సమాధానాన్ని ఇచ్చారు. ఇది ద్వాపర యుగం నాటి విషయం. ఆ సమయంలో భగవంతుడు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు మధ్య ఒక సంభాషణ జరిగింది. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు, మాధవ, ఎక్కువ పూజలు చేయవారు ఎక్కువగా బాధపడుతున్నారు. దానికి గల కారణం ఏమిటి? దేవుడి పేరు చెప్పకపోయిన వారు, ఆయనను స్మరించని వారు, ఎల్లప్పుడూ తప్పుడు పనుల్లో మునిగిపోయిన వారు సుఖంగా ఉంటారు. ఈ రహస్యాన్ని నాకు అర్థం చేసుకోవడానికి మీరు సహాయపడండి అని అడిగాడు. అప్పుడు భగవంతుడు కృష్ణుడు ఒక చిన్న కథ ద్వారా అర్జునునికి సమాధానం ఇచ్చాడు. ఆ కథ ఏంటంటే, ఒక గురువు దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఆ ఇద్దరు చదువులో గుణవంతులు. కానీ వారి మధ్య ఒక్క తేడా ఉంది. ఒకడు ఎప్పుడూ దేవుడిని నమ్ముతూ ఉండేవాడు, దేవుడికి ఎప్పుడు పూజలు చేస్తూ ఉండేవాడు. కానీ మరొకడు అసలు దేవుడినే నమ్మడు, నాస్తికుడు. ఒకరు దేవుని కథలు జరిగే చోటు, భజనలు జరిగే చోటు ఎక్కడైనా ఉంటే అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళేవాడు, దేవుని పూజ చేస్తూ ఉండేవారు. మరొక శిష్యుడు ఆ అన్ని విషయాల నుండి దూరంగా ఉండేవాడు. అతడు ఎప్పుడూ మద్యం తాగి చెడు అలవాట్లలో మునిగిపోయేవాడు. ఒకరోజు ఆ నాస్తికుడు మద్యం తాగి తనలో తానే మాట్లాడుకుంటూ తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో అతడికి ఒక డబ్బుతో కూడి ఉన్న బ్యాగు కనపడింది. అతనికి ఆనందానికి ఇక హద్దు లేకుండా పోయింది దానిని చూసి. అతడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోయాడు. అతడు బిగ్గరగా అరుస్తూ అందరికీ చెప్పాడు, నేను డబ్బులతో నిండిన బ్యాగ్ని కనుగొన్నాను. ఇక నా జీవితంలో నాకు ఏ లోటు లేదు, నా అవసరాలన్నీ తీర్చుకుంటాను అని ఎగిరి గంతులు వేస్తున్నాడు. కానీ అదే సమయంలో మరో శిష్యుడు దేవాలయం నుండి భజన చేస్తూ తన ఇంటికి వెళ్తూ ఉండగా అతని పాదంలో పెద్ద ముళ్ళు పుచ్చుకొని రక్తం కారింది. అదే సమయంలో ఆ నాస్తికుడు అతడి దగ్గరికి వచ్చి నవ్వుతూ చెప్పాడు, నువ్వు ఎప్పుడూ ఎక్కువగా పూజలు చేస్తావు, దేవుని భజనలు చేస్తావు, నీకు దేవుడు ఏమిచ్చాడు? కానీ నన్ను చూడు, నేను ఎప్పుడూ దేవాలయానికి వెళ్ళలేదు, ఇంట్లో కూడా పూజ చేయలేదు, నేను ఎటువంటి వ్రతాలు చేయలేదు, ఎప్పుడూ దేవుని ముందు తల ఉంచలేదు. అయినప్పటికీ నేను ఎంతో ధనవంతుణ్ణి, సంపన్నుణ్ణి అయ్యాను. నా దగ్గర ఇప్పుడు డబ్బుకు ఏమీ లోటు లేదు, నేనెంత సుఖంగా ఉన్నాను అన్నాడు. ఆ మాటలు విన్న మరొక శిష్యునికి చాలా బాధ కలిగించింది. దాంతో అతడు ఆలోచించాడు, అవును, అతడు చెప్తుంది నిజమే, నేను ఎప్పుడూ ఎంతో పూజలు చేస్తాను, కానీ అతడు ఏమీ చేయడు, అయినప్పటికీ ఎంత సుఖంగా ఉన్నాడు అని ఇలా ఆలోచిస్తూ తన గురువుని కలుసుకోవడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి గురువుతో అన్ని విషయాలు చెప్పాడు. అతడు చెప్పిన విషయాలన్నీ విన్న గురువుగారు నవ్వుతూ చెప్పారు, దేవుడు చేసే ప్రతిదీ మన మంచికే, ఎవరి యోగ్యత మేరకు వారికి ఫలితాలను ఇస్తాడు. ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. దేవుడు నీ పాదంలో ఎందుకు ముళ్ళును ఇరికించాడో, అదేవిధంగా అతడికి డబ్బుతో నిండిన బ్యాగు ఎందుకు ఇచ్చాడో తెలుసుకుందాము. విను, ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు గత జన్మలో చాలా పాపం చేశావు, అందుకే ఈరోజు నీకు మరణం ఉంది. కానీ నువ్వు దేవాలయానికి వెళ్ళావు, ఆ దేవుని పూజలు ఎప్పుడూ చేస్తుంటావు. అందువలననే నీ పూజల ఫలితంగా నీ మరణంతో ఇప్పుడు పోయి నీకు కాస్త ముళ్ళు గుచ్చుకుంది అంతే, నీ మరణం తప్పిపోయింది. దానికి నువ్వు సంతోషించు. ఇక ఇప్పుడు నీ మిత్రుడి విషయానికి వస్తే, గత జన్మలో అతడు ఒక మహాత్ముడు, అందుకే ఈరోజు అతడి అదృష్టం మారింది. కోట్ల రూపాయల ఆస్తికి అధిపతి కావడం అతడికి ఉంది. కానీ ఈ జన్మలో అతడు అస్సలు మంచి పని చేయలేదు. అందుకే కేవలం అతడి గత జన్మల ఫలితాల ఆధారంగా కోట్ల రూపాయలకు బదులుగా అతడికి కొంత డబ్బే లభించింది. అందుకే విషయం మనకు తెలియనప్పుడు తెలియనట్టుగా ఉండాలి, అంతేకాని దేవునిపై తప్పులు చూపించడం మానుకోవాలి. ప్రస్తుతం ఉన్న సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో, నీ భవిష్యత్తు మెరుగవుతుంది అని ఆ గురువు ఆ శిష్యుడికి చెప్పాడు. దాంతో ఆ శిష్యునికి కళ్ళు తెరుచుకున్నాయి. వెంటనే అతడు తిరిగి తన పూజా పాఠాలకు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు ఎంతో సంతోషంతో.